నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి రామానంద సరస్వతి గారు. వారికి స్వయంగా అమ్మవారి సాక్షాత్కారం కలిగిందండి. చండీ ఉపాసకులు వారు. చండీ ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే కాళీ సాధన ఏ విధంగా చేయాలి, ప్రత్యేకించి నియమాలు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారి సాక్షాత్కారం పొందవచ్చా, అంటే ఒక మనిషి సాధారణ జీవితం నుంచి సిద్ధులు పొందే వరకు ఎటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి, ఎటువంటి సాధన వాళ్ళు చేయాలి, అమ్మవారు ఎటువంటి పరీక్షలు పెడతారు, ఎలా అనుగ్రహిస్తారు, ఇవన్నీ గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఒక వ్యక్తి మంచి సాధనాపరుడిగా అలాగే ఒక సిద్ధి పొందేటువంటి స్థాయికి ఎదగాలంటే ముందుగా ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి గురువుని వారు ఎంచుకోవాలి, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, మంత్రం ఎలా తీసుకోవాలి, సాధన మార్గం చెప్పండి. గురువుని మనం ఎంచుకోవడం కాదమ్మా, గురువు మనల్ని ఎంచుకుంటారా? చాలా మంది అనుకుంటారు పలానా గురువు దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళకు ఉంటుంది. బట్ ఎప్పుడు కూడాను నా జీవితంలో పర్సనల్ గా జరిగింది చెప్తాను. నేను నా గురువులు అనేది నేను ఎక్కడా కూడాను ఒక పర్టికులర్ గురువు అని నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఈయన దగ్గరికి నా డెస్టినీ తీసుకెళ్ళింది. అంటే పోయిన జన్మలో కూడా నేను ఆయన శిష్యుడిని. సో అది లాక్కెళ్ళింది ఆయన దగ్గరికి నన్ను. ఎందుకంటే నేను వెళ్ళింది యాక్చువల్గా దయానంద సరస్వతి గారి దగ్గరికి. నేను వేదం, నాకు చిన్నప్పటి నుంచి వేదం అంటే ఇష్టము. నేను వేదం నేర్చుకోవాలనుకున్నాను. కొంత వేదాంతము పార్టీ నాకు ఎక్కువ ఇష్టం. అంటే ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ నేర్చుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అది కూడా శంకర భాష్యంలో, అది శంకర రాస్తున్నటువంటి భాష్యంలో నేర్చుకోవాలని ఉండింది. దానికి ద ఓన్లీ పర్సన్ హూ కెన్ టీచ్ ఇస్ స్వామి దయానంద సరస్వతి. మళ్ళా ఇంకెక్కడ నాకు అటువంటి టీచర్ మళ్ళీ నాకు అనిపించలేదు. మరి ఆయన నన్ను ఈయన దగ్గర పంపించారు. అంటే అక్కడ ఆయనకు తెలిసింది ఈ వీడికి ఈ సమస్య ఉంది. అందుకని ఈయన దగ్గర పంపించడము, ఈయన నాతో సాధన చేయించడము. సాధన అంతా అయిపోయిన తర్వాత నాకు అయితే గురుగారు అనగానే గో బ్యాక్ టు దయానంద సరస్వతి అని చెప్పేసారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నా గోల్ ఉంది ఒకటి. సో అది కంప్లీట్ చేసుకోవాలి, పూర్తి చేయాలి. అందుకని ఏంటంటే మళ్ళీ నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ఉపనిషత్తులు అవన్నీ నేర్చుకొని, నిజంగా చాలా మందికి ఏమనిపిస్తుంది, అమ్మ దర్శనం అయిపోయింది కదా, మనం అయిపోయాం మనము అనుకుంటారు. వి నో అవర్ లిమిటేషన్స్. అంటే సిద్ధి పొందాలన్నా, దైవానుగ్రహం కావాలి అని అన్నా, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకోవాలంటే తెలిసి ఉండాలి. అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు దర్శనం వరకు అనుకుంటే అవేం లేదు. మంచి గురువు ఉండాలి. గురువు ఎప్పుడు కూడా, అందుకే ఏం చెప్తారంటే ఒక మంత్రం ఇచ్చేటప్పుడు, శిష్యుడికి గురువు మంత్రం ఇచ్చేటప్పుడు 40% ఆఫ్ ఈ సాధన ఇస్తాడు. అది కంపల్సరీ ఇయ్యాల. చాలా మంది ఏమనుకుంటారంటే అవి ఫలించగానే ఇది నాదే, నేను చేసిందే అనుకుంటారు. అట్లా కాదు. మా యాక్చువల్గా గురువుది ఉంటుంది. ఆయన శక్తి మా మంత్రంతో పాటు ఇస్తాడు. ఆయన ఇచ్చినప్పుడే ఆ మంత్రం ఫలిస్తుంది. అందుకని మొత్తం నాదే అనుకుంటే కూడా తప్పు. అట్లా. సో గురువు అనుగ్రహం అంటే ఇప్పుడు ఒక సిద్ధి పొందడము అంటే ఏంటమ్మా? సిద్ధి పొందడము అంటే మనకు ఆ మంత్రం సిద్ధి అయిందని. సో ఆ మంత్రాన్ని మనము, ఇప్పుడు నేను ఒక కార్యక్రమం జరగాలి అనుకున్నా, నాకు ఒక పని అవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఈ పని అవ్వాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ఈ మంత్రం చేస్తా. నాకు ఆ పని అయిపోయిందంటే నేను సిద్ధి అయినట్టు నాకు. అట్లా మనం ప్రయత్నించాలి ఆ మంత్రాన్ని. ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ పొజిషన్లో ఉంది ఈ మంత్రం, ఈ సిద్ధి ఇంతవరకు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మంత్రాలకి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి వేదాల్లో చెప్పేది ఏంటంటే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం మీరు 1,00,000 చేశారంటే 1,20,000 చేస్తే దశాంశం హోమం చేయాలి. దశాంశం హోమం చేయాలి. దానిలో దశాంశం అంటే హోమంలో దశాంశం తర్పణం చేయాలి. తర్పణంలో దశాంశము మార్జనం చేయాలి. మరి ఎన్నున్నాయి. ఇది అన్ని మంత్రాలకి సంబంధించింది కాదు. ఇది కొన్ని మంత్రాలు మనకి ఏదైతే దేని మంత్రాలు ఉంటాయో వాటి కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ శక్తి ఇంకా పెరుగుతుంది. పెరిగినప్పుడు మనము మళ్ళీ ఆ మంత్రం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా రివైజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు గురువు 40% ఇచ్చేసాడు అంటున్నాం కదా మనము. 40% ఆఫ్ సాధన ఇచ్చాడంటే ఓ 10 మందికి ఇస్తే, అంటే గురువు దగ్గర ఉన్నది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఒక దీనికోసం 40% అని చెప్పారు తప్ప, ఇది ఓషన్ కదా.
అనంతం అనంతం. అక్కడ. అవును. సో ఇంకా వారు అక్కడ చేస్తూనే ఉంటారు సముద్రం అలాగా ఉంది, సాధనలు. దాంట్లోంచి ఒక కప్పు మనం తీసుకున్న వాటర్ అంతే. అంతే. అంత సముద్రానికి ఏం తగ్గిపోదు కదా. అట్లా ఉమ్. గురువు కూడా ఏంటంటే అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి ఇది ఉంటుంది శిష్యుల మీద చాలా మంది. అవును. అందుకే ఏంటంటే చాలా మంది వాళ్ళ శిష్యులు ముందే తెలుసుకుంటారు గురువు. ఉమ్. తెలుసుకొని పలానా ప్రాబ్లం ఉందంటే ఓకే, ఇగో నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు, ఈ విధంగా దాని నుంచి నీకు రక్ష వస్తుంది, ఇదంతా చెప్పే గురువులు ఉన్నారు. ఉమ్. అట్లనే 24 గంటలు కూడా శిష్యుల్ని కాపాడుకుంటుండే ఒక గురువు ఉన్నారు. అవును, రక్షిస్తారు. చాలా నాకు అంటే అటువంటి గురువులు నేను చూశానమ్మా. అందుకని నాకు ఇప్పుడు నాకు అందుకే ఎందుకో చాలాసార్లు అనిపిస్తుంది, like స్వామి కృష్ణానంద గారిని, లైక్ శివానందాశ్రమం స్వామి కృష్ణానంద అని ఉండేవారు. ఎక్సలెంట్ పర్సన్ అసలు. ఆయన చిదానంద స్వామిజీ, చిన్మయానందజీ, మా గురువు గారు దయానంద గురువు గారు, దయానంద సరస్వతి, ఇప్పుడు మన నిఖిలేశ్వరానంద గారు, శ్రీమాలి గారు, వీళ్ళందరూ ఏంటంటే క్రీమ్ ఆల్రెడీ పోయింది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను అంత నిజంగా మాకు ఆశ్రమంలోనే ఇప్పుడు ఆ కోర్సెస్ జరగడంలే. జస్ట్ 3 months, లేకపోతే 1 year, 3 years. మా టైంలో 7 years ఉండింది మా కోర్సు. అబ్బో, 7.5 years మాది. అలాంటిది ఇప్పుడు 3 నెలలకి విత్ పాణిని గ్రామర్. పాణిని గ్రామర్ తో సహా ఉంటుంది. అంత వ్యాకరణము, అంత ఇది, అంత పర్ఫెక్ట్ గా. మరి ఇప్పుడు నేను హోమాలు చేశాను అంటే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంత నీట్ గా ఉంటుంది. నేను నేర్పించేది కూడా అంత నీట్ గా నేర్పిస్తాను. అంటే మాకు గురు పరంపర ఎట్లా వచ్చింది అట్లనే నేర్పిస్తాను నేను. కాబట్టే నాకు ఎక్కువ మంది నా దగ్గర వచ్చేది. మామూలుగా చెప్పేసేసి మీరు చదువుకోండి అని వెళ్ళిపోవడం అట్లా ఉండదు నా దగ్గర. నేను వాళ్ళతోనే రిపీట్ చేయిస్తాను క్లాసెస్లో. రైట్, ఇప్పుడు మీరు రిపీట్ చేయాలి, మీరే చెప్పండి. ఒక్కోసారి మీరే చెప్పాలి అంతే, నాకు నేను చెప్పాను, ఏ క్లాస్ తీసుకోను. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ క్లాస్లో వాళ్ళే చెప్పాలా అట్లా. ఇంకోటి ఏంటంటే గురువు అన్న తర్వాత గురువు అనుగ్రహంతో ఒక వ్యక్తి స్థితి పొందుతాడమ్మా. చాలా మంది ఏం చేస్తారని మా ఆశ్రమంలో కూడా చూశాను నేను. కొంత జపం చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, అక్కడే ఉండి చేసుకుంటారు చాలా మంది. చేసుకున్న వెంటనే వాళ్ళకి ఏమైపోతుందంటే ఏంటో కాలేదు, స్థితి కాలేదు, అయిపోయింది. వెంటనే ఇంకో మంత్రానికి వెళ్ళిపోతారు. ఇది సిద్ధి అయ్యి నేను ఇంకో మంత్రానికి వెళ్తే దానికి ఒక ఇది ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే గురువుగారు నాకు ఎందుకో గురువుగారు అనుగ్రహం లేదు నాకు అంటూ ఉంటాడు వాడు. లేదు, గురువు మీద కూడా డౌట్స్ వచ్చే డేంజర్స్ ఉన్నాయి. ఇంకా అసలు ఈయనకు సిద్ధి ఉందా లేదా అనే జనాలు కూడా ఉన్నారమ్మా. చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడైతే నువ్వు గురువుని అనుమానించావో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ యువర్ సాధన. ఎండే ఇంకది. లేదు, నీకు ఒకవేళ సరైన గురువు కాదు అనుకున్నప్పుడు ప్రకృతే నేను వేరే గురువు దగ్గర పంపిస్తుంది. మనం చాయిస్ ఇస్ నాట్ మైండ్, చాయిస్ ఇస్ ఆఫ్ మదర్స్. అంతే, అమ్మనే ఓకే వీడికి ఇక్కడ వచ్చేటట్టు లేదు, లెట్ us టేక్ హిమ్ టు సమ్వేర్ ఎల్స్, వేరే ఇంకోళ్ళు ఎక్కడైతే ఈజీ అవుతుందో అక్కడ తీసుకెళ్తుంది అమ్మ. ఆ గురువు యొక్క సంకల్పం కూడా ఉంటుంది అందులో. అందుకే మనకు సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఎందుకు అన్నారంటే, సమిత్పాణి వాడు ఇంతకు ముందు ఏంటంటే సమితలు తీసుకెళ్లేవారు గురువు దగ్గరికి వెళ్తుంటే. వాడు ఏమై ఉండాలా? సమిత్పాణి అయి ఉండాలా, శ్రోత్రియుడు అయి ఉండాలా, బ్రహ్మనిష్ఠుడు. మరి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఎట్లయితాడు గురువు లేకుండా? సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే శ్రోత్రియుడు అయినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి వాడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. వీడికి ఎట్లా తెలుస్తుంది ఆయన శ్రోత్రియుడా కాదా అని కదా. సో దిస్ ఇస్ ఆల్ డెస్టినీ అన్నమాట. మనకు ప్రారంధంలో ఆ గురువు రాసి పెట్టున్నాడు, ఆ గురువు దగ్గరికి వెళ్తాం అంతే, అలాగా రాసి పెట్టుంటుంది. ఇంకొకటి కూడా విన్నాను నేను, అది పూర్వజన్మలో కూడా అనుసంధానం, అంటే ఆ అనుబంధం డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు గురువు గారు, పెద్ద గురువు గారిది ఒక వీడియో చూడండి, చూపిస్తాను నేను ఎప్పుడైనా. అమ్మాయి వచ్చి ఇది ఆయన తాటకం ఇది చేసేవారు అనమాట. ఆయన ఏం చేశారు, థర్డ్ ఐ త్రాటక విద్య, అది థర్డ్ ఐ ఓపెన్ చేసేవాడు అందరికి, చాలా మందికి. అప్పట్లో ఆయన మరి ఆయనకు దక్షిణ అది ఇచ్చేవారు, 4,000 5,000 ఇచ్చేవారు. ఒక ఆవిడ వచ్చి సచ్ నాన్ సెన్స్, అంత బూటకం ఇదంతా, ఏం మనిషిను అది. గురువు గారు అన్నారు, ఇప్పుడు ఏంటమ్మా, నాకు ఓపెన్ చేయి, థర్డ్ ఐ చూద్దాం. ఆయన వచ్చి పెట్టి వదిలేశారమ్మా. గురువు జన్మ మొత్తం చెప్పేసినాం.
ఎట్లా చెప్పిందంటే మైక్ పెట్టారు, ఆ, ఎక్కడ పుట్టింది ముందే చెప్పారు ఆయన, వద్దమ్మా నీది బాగాలేదు పూర్వజన్మ, నీది అస్సలు సరిగ్గా లేదు ఉమ్, అంటే బూటకం అదంతా అది ఇది అని. నమ్మనమని. ఎన్ని చెప్పిందమ్మా, ఉమ్, ఘోరమైనవన్నీ చెప్పేసింది. ఉమ్, ఎంత ఎంత మందితోని కనెక్షన్ ఉండింది ఉమ్, అన్ని చెప్పేసింది. ఉమ్. జనాలందరూ వేశారు. అయ్యయ్యో. ఉమ్, గురువు గారికి పాపం ఆయన చాలా దయామయుడు, ఆయన తీసేయండి రా బాబు అవన్నీ ఎందుకు వచ్చింది మనకన్నా. ఉమ్, అప్పుడు ఆ పూర్వజన్మ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు చెప్పింది, ఎప్పుడు ఆవిడ కరెక్ట్ లైన్లోకి వచ్చింది అంటే ఉమ్. అప్పుడు పూర్వజన్మలో గురువు గారిని ఎక్కడ కలిసింది, ఆహా. కలిసిన తర్వాత ఏ విధంగా మారింది, ఉమ్, అదంతా అది పూర్వజన్మలో జరిగింది చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ముందు తను చెప్పిన తర్వాత అప్పుడు ఆయన పాదాల మీద పడి మామూలుగా ఏడవలేదు. బా. ఆశ్చర్యం. అది అది పశ్చాత్తాపం. వీడియో ఉందమ్మా, అది ఆయన వన్ ఆఫ్ ద క్యాంప్స్ లో జరిగింది, అది ఉమ్, చూస్తుంటాం అప్పుడప్పుడు. ఉమ్. అది సుమారుగా చాలా ఎన్ని ఇయర్స్ అయి ఉండొచ్చండి ఇది జరిగి? 62 63 బా. క్యాంప్ ఉమ్, అప్పుడు జరిగింది క్యాంప్ లో. ఉమ్, అది తీశారనమాట అందరు. అంటే గురువు గారికి ఆ విద్య ఉండింది, ఉమ్, పూర్వజన్మ చెప్పించేటువంటి విద్య ఆయన దగ్గర ఉండింది. ఉమ్, చాలా తక్కువ మందికి ఉంటుందమ్మా అది. ఉమ్. జోషి గారు కూడా ఆయన చేస్తారు అందరికీ, కానీ ఏంటంటే ఆయన ఒక కాన్సన్ట్రేషన్ కోసం చేసి వదిలేస్తారు. కానీ ఇప్పుడు గురువులు ఎవరైనా సరే, సిద్ధి పొందిన వాళ్ళు ఎవరికైనా, వారి ముందు వెళ్ళి మాలాంటి సాధారణమైన మనుషుల నుంచి ఉంటే మా గత జన్మ ఏంటి ఇవన్నీ తెలుస్తాయండి, ఎన్నో జన్మలో ఉన్నాము ఇలాంటివన్నీ తెలుస్తాయా? కానీ పర్మిషన్ లేదు మాకు చెప్పడానికి, అంతే. ఎందుకంటే మా గురువు గారు ఏం చెప్తారంటే డోంట్ కన్ఫ్యూజ్ దెమ్, వాళ్ళు వచ్చిన దానికి ఒక మంచి మార్గము ఇచ్చేసేసి లెట్ దెమ్ ఎక్వైర్ దట్. అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇంకా ఇది ఇంకా నెక్స్ట్ మోక్షమే ఉంటుంది, ఇంక ఇదే చివరి జన్మ అని అనేస్తుంటారు కదా. అది ఇది చివరి జన్మ అని కూడా తెలుసుకోవచ్చు. అట్లా అని ఏం లేదమ్మా, కష్టాలు అనేది మేబీ ప్రారంధ కర్మ అయి అది ఉండొచ్చు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలే, సంచిత కర్మ. సంచిత కర్మ. ఆ సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంధ కర్మ 3 ఉన్నాయి కదా. సో ఆగామి ఇస్ వాట్ ఈస్ టు కమ్. ఆగామి వచ్చి ప్రారంధంగా మారి, సంచితం వచ్చి ఆగామి, ఆగామి వచ్చి ప్రారంధంగా మారి మన దగ్గరికి వస్తుంది. సో దీనికి మనకు ఒక ఎండ్ లేదు, కర్మ అనే దానికి ఎండ్ లేదు. అందుకే చాలా మంది ఇప్పుడు దీంట్లో ఎన్నో ఉన్నాయి. అంటే మీరు కర్మ చేయడం మానేసేయండి, లేకపోతే ఒక అపేక్ష లేకుండా కర్మ చేయండి, దానికోసం మీరు ఒక కోరిక పెట్టుకొని కర్మ చేయొద్దు. అసలు కోరిక అనేది లేకపోతే వీడు కర్మ ఎందుకు చేస్తాడు? అదే కదా, బేసిక్ ఇంటర్లింక్డ్ అన్ని. అవును, మనకు శాస్త్రమే చెప్తుంది కదా, నహి కించిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత అంటుంది. ఎందుకంటే అకర్మ అనేది చేయడం అనేది అకర్మ కాదు. అది ఒక చిన్న పురుగు కూడా ఇక్కడి నుంచి అక్కడ కదులుతుందంటే దానికి ఇక్కడ కంటే కూడా అక్కడ కంఫర్ట్ ఎక్కువ ఉందనే కదా. మనం కూడా ఏది చేసినా కూడా మనం ఏదో ఒకటి సో దట్ వీ లివ్ హ్యాపీలీ, కొంచెం ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలి అట్లా అని చెప్పి మనం చేస్తాం కదమ్మా. ఏది చేసినా కూడా కర్మ మనకు. అందుకే ఈ నిష్కామ కర్మ అని కొంతమంది మాట్లాడినప్పుడు నాకు బాగా నిష్కామ కర్మ అని నేను చెప్పాను. మా గురువు గారు ఏం చెప్పేవారంటే నిష్కామ కర్మ అనేది లేదు, కానీ కామం లేకుండా కర్మ చేయొద్దని లేదు ఆయన. కానీ వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయన్నారు. యాక్సెప్ట్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఉండాలి ప్రతిదానికి. నేను అనుకున్నది రాలేదు, నువ్వు అనుకున్న దానికి నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది, ఇది పెద్ద ఇదైంది ఇప్పుడు ఇష్యూ. ఇంకోటి చాలా మంది ఏంటంటే మేము ఇంత ధర్మంగా ఉంటామంటే మా దగ్గర డబ్బులు ఉండదు. వాడు చూడండి, వాడు రోజు ఇంత మడులు చేస్తున్నాడు, అని చేస్తున్నాడు, వాడి దగ్గర ఫుల్ మనీ ఉంటుంది, అమ్మ వాడికి అంత ఇచ్చింది. ఇట్లానే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అలా ఎందుకు ఉంటుందండి? లేదమ్మా, అమ్మ ఎప్పుడు కూడానమ్మా తనగా నాకు తెలిసినంత వరకు కూడాను, తమిళ్లో కూడా ఒక సేయింగ్ ఉంది, ఇది నీకు నువ్వు వద్దు అనుకున్నప్పుడు నీకు ఇచ్చేస్తుంది అమ్మ, అంతే ఇచ్చేస్తుంది. నీకు ఇప్పుడు ఆదిశంకరులు కూడా చెప్పిన దాంట్లో ఏమన్నారంటే, వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి నీ దగ్గర వచ్చాడు అనుకుంటున్నావు మనం అంటాడు. వీడి కష్టాలు రాకపోయింటే అసలు నా దగ్గర వచ్చుండేవాడు కాదు వీడు. కానీ క్షుధా తుషార్తా జన్మీం స్మరంతి అన్నాడు ఆయన. ఇంత లాజిక్ చూడండి అక్కడ. అంటే క్షుధా తుషార్తా అంటే ఆకలేసిన పిల్లవాడికే కదా అమ్మ గుర్తొచ్చేది.
వాడు అప్పటిదాకా అమ్మా. ఆడుకుంటుంటాడు, శుభ్రంగా ఆడుకుంటుంటాడు, అన్ని వస్తువులు వాడి వస్తు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, వాడు ఆడుకుంటుంటాడు. ఎప్పుడైతే ఆకలేస్తుందో అమ్మ గుర్తొస్తుంది. అట్లానే కష్టాలు ఉన్నప్పుడు అమ్మ గుర్తొస్తుంది. ఎందుకు నా కష్టమైనా పోవాలా, అమ్మ ఉన్నంత వరకు నాకు ఏ కష్టం రాదు కనీసం, కాబట్టి అమ్మ నా గృహం నాకు ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడైతే చేస్తామో, అందుకే అక్కడ ఏమన్నారంటే నువ్వు వద్దురా అనుకుందంటే అమ్మ నీకు ఇచ్చేస్తుందండి. ఎందుకు ఇంకప్పుడు అమ్మ అవసరం లేదు వాడికి. అందుకని చాలా మందికి గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు ఏంటంటే డబ్బున్న వాళ్ళు అందుకుంటారు, కానీ ఇది కూడా ప్రారంధకరమే. మళ్ళీ వాడి ఏదో జన్మలో చేసుకున్న ప్రారంధం వాడికి ఈ రూపంలో వచ్చింది, డబ్బు రూపంలో. ఇప్పుడు గనక వాడు ఇంత డబ్బు వచ్చినా కూడా వాడు ధర్మ మార్గంలో ఉంటూ 10 మందికి చేసుకుంటూ వాడు ఉంటే వాడు బెస్ట్. కానీ జనరల్గా అది ఉండదు. అంటే జస్ట్ డంప్, ఒక పాపం చేశాము, ఓ 10 కోట్లు వెంకటేశ్వర స్వామి దగ్గర వేస్తే అయిపోతుంది అనే భావనలో ఉంటారు. కానీ కానీ అలా అది లేదు. అలా కాదు కదండి. అసలు లాజికే కాదు అది. ఇప్పుడు చేసిన కర్మ. ఒక అతను హత్య చేశాడు, గుడి కట్టాడు అమ్మవారికి. వీడు పోయిన తర్వాత డైరెక్ట్ గా నరకాన్ని తీసుకెళ్లారు. నరకం ఎందుకు తీసుకొచ్చారా అని అడిగాడు. గుడి కట్టాను, గుడి కట్టా కదా అన్నాడు. అంటే నువ్వు గుడి కట్టావు, గుడి కట్టిన పుణ్యం నీకు ఉంది, ఓకే నిన్ను మళ్ళీ అక్కడ పంపిస్తాం, కానీ మరి హత్య చేసింది ఉంది కదా, అది సెటిల్ ఇక్కడ అవుతుంది. నిజం అది. సో దేనికి అదే, మంచి చేసినంత మాత్రాన ఇది పోదు, ఇది పోయినంత మాత్రాన వీడు మంచి చేసినంత మాత్రాన అది పోతుంది అనుకుంటాడు వాడి కర్మ. ఏం పోదు. చాలా అదే ఉంటుంది. ఇది అర్థం చేసుకునేటువంటి పరిణితి రావాలి. అవునమ్మా, అవును. అలాగే అమ్మవారి సాధనలో ఇది ఒక కఠినమైన వాస్తవం, ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సిందే అనేటువంటి విషయం ఏదన్నా ఉందండి మీరు అనుభవించింది? ఉంటుందమ్మా. అంటే అమ్మ దయ ఎంత ఉంటుందో, మనం అమ్మ మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే డైవర్ట్ కాకుండా, ఒకటి ఈ మిగతా విషయాల్లో పడకుండా, లౌకికంగా ఎక్కువ మనం దాంట్లో వెళ్ళి స్ట్రగుల్ అయిపోకుండా. ఇప్పుడు బాధలు అనేది అందరికి ఉంటుంది, న్యాచురల్గా అందరికి ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను సెంటర్ అనుకుంటే వాడంతా సెంటర్ అని పెట్టాము. నిఖిల్ చేతన కేంద్ర మౌల ముషీరాబాద్, ఇది మల్కాజ్గిరి అని పెట్టాము. పెట్టిన తర్వాత ఏమైంది, అప్పటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు నా స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వండుకోవాలా, నైవేద్యం పెట్టుకోవాలా, తినాలా, మొదటి నుంచి మాకు అది అలవాటు లేదు. నేను ఎక్కువ ఆశ్రమాల్లోనే ఉన్నాను, నేను ఉన్నదంతా ఆశ్రమాల్లోనే. సో ఆశ్రమాల్లో ఏంటి, ఇప్పుడు మాకు నిఖిల్ చైతన్య కేంద్ర ఆశ్రమంలో కూడా అంతే, వాడు గంట కొట్టంగానే పోవడం, ప్లేట్ పట్టుకోవడం, తినడం, రావడం. సో ఈ వండుకునేది ఇదంతా చాలా బాగా తెలియదు, అది ఇప్పుడు అలవాటు కాలేదు మాకు. ఇప్పుడు కొత్తగా అన్ని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది, ఓన్లీ బికాస్ ఐఎమ్ టేకింగ్ క్లాసెస్. ఇప్పుడు ఇది కూడా సమ్మర్ దీంట్లో కూడా నేను క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఎవరైనా ఉంటే, లైక్ మా తమ్ముడు పిల్లలకి భగవద్గీత అవన్నీ నేర్పిస్తుంటాడు. ఓం విద్యాలయ అని బర్కత్పురాలో నేర్పిస్తాడు పిల్లలకి. రుద్ర నేర్పిస్తాడు. అంటే లౌకికంగానే ఉన్నాడు, కానీ ఏంటంటే మా టెంపుల్లో పూజలు అవి చేస్తుంటాడు. అందుకని నేను కూడా అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఈ భగవద్గీత అనేది పిల్లలకి సమ్మర్లో ఇన్స్టెంట్ ఒక 1 hour 1.5 hour అది వాళ్ళకి మంచి సంస్కారాన్ని నేర్పిస్తుంది. అవసరం సంస్కారం నేర్పిస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ వాళ్ళ మదర్ ఫాదర్స్ కూడా చెప్పాను అనమాట నేను చాలా మందికి, ఇట్లా ఉంటే కనుక పంపించండి, నో ప్రాబ్లం, 1 hour లెట్ దెమ్ లెర్న్ భగవద్గీత. ఇది కరెక్ట్ టైం కూడా, టైం అది ఇంకా కూడా మంచిగా ఇప్పుడు నేర్చుకోవడంలో ఉన్న ఆనందం లేదు. అవును, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం కాబట్టి. మాకు ఇప్పుడు చిమ్యా మిషన్లో ఉండేది, చిమ్యా మిషన్ మా ఇంట్లో ఇప్పుడు ప్రింటర్ ఉండేది. ఎవ్రీ వీక్ మాకు పాల విహారం ఉండేది, యోగేంద్ర అని మా అన్నయ్య వాళ్ళకు ఉండేది. ఇట్లా మాకు వచ్చిన సంస్కారం అంతే. కానీ నాకు కొంచెం డీప్ గా వెళ్ళింది, మిగతా వాళ్ళకి ఒక్కొక్కరి వారి పూర్వ జన్మలు బట్టి ఉంటుంది అది, ఈ జన్మలు ఎలా ఉంటాం. ఎన్నో విషయాలు, చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. మరొకసారి మీ సమయం ఇస్తే ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ చాలా విషయాలు మాట్లాడుకుందాము. ఎన్నో విషయాల పట్ల అవగాహన కావాలి, అంటే అవేర్నెస్ అంటారు కదా, అది ఉండాలి కూడా. ఎందుకంటే స్పిరిచువల్ వే ఈజీ అనుకునో, లేకపోతే ఏముంది 4 గుళ్ళకి వెళ్తే సరిపోతుందనో, 2 క్షేత్రాలు దర్శిస్తే అయిపోతుందనో అనే భావన పోయి సాధన మార్గంలోకి చాలా మంది వస్తున్నారు. అది సంతోషించే విషయమేనండి. వారికి ఖచ్చితంగా మీలాంటి గురువులు అవసరం.
మీరు దిశానిర్దేశం చేయడం కూడా అవసరమే. అందులో భాగంగానే ఇలాంటి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. సమయం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై గురుదేవ్. జయ గురుదేవ్.